ఈరోజు మనలో ఉన్నటువంటి ఆవేశాన్ని, కోపాన్ని మనకు కంట్రోల్ లేదు కదా, కానీ దాన్ని మనం అణుచుకోగలిగినట్లుగా యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందండి? ఏమండి? కంట్రోల్ చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కంట్రోల్ రిమోట్ కూడా ఎక్కడుంది? లోపలే ఉంది. కంట్రోల్ తప్పేది కూడా ఏడుంది? లోపలే ఉంది. అందుకే పౌలు గారు మహానుభావుడు అంటాడు, మీకు లోపలికి, బయట నుంచి లోపలికి వెళ్ళే మీకు హాని చేయవు, కానీ లోపల నుంచి మీకు బయటకు వచ్చేవే హాని చేస్తాయి. కోపము సుఖ నివాసం చేస్తుందంటే ఎక్కడ? హృదయములో కోపము సుఖ నివాసం చేస్తూ ఉందంట. ఏమండి? మరి ఆ కోపాన్ని అణుచుకోగలిగినట్లుగా దేవుడు కూడా ఎక్కడున్నాడు? హృదయంలోనే ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయితే కుదరదు. ఈక్వల్ అయితే మనల్ని ఏం చేస్తాయంటే, ఆత్మ మనల్ని పురికొల్పే కొద్దీ, సైతాను మనల్ని ప్రలోభపరిచే కొద్దీ మనం ఎక్కడికి వెళ్తామంటే తొక్కబడతాం అన్నమాట. ఏమండి? తొక్కబడతాం. ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైతే తొక్కబడుటకే తప్ప మరి దేనికి పనికి రాదండి. ఈరోజు పనికొచ్చే పాత్రలు ఉన్నారు, దేవుని పనికిరాని పాత్రలో ఉన్నారు. ఎందుకంటే నిస్సారమైనటువంటి స్థితిలో మనము ఉండకూడదు. సారవంతమైన నేల యందు విత్తబడిన వారి వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రక్తం మనల్ని ఏం చేసిందండి? సిలువ చెంతకు చేర్చింది, ఆకర్షించింది ప్రియులారా. అందుకని అనుక్షణం దేవుని యొక్క రక్తము చేత మనము నూతనపరచబడుచు, దేవుని రక్తము చేత అనుక్షణం మనము బలపరచబడుతూ ప్రభు యొక్క కృపలో మనము నిలిచిన వారమై ఉండాలి. ఎందుకంటే ఇది నాకు మించినది, దేనికంటే ఇట్టి తెలివి నాకు మించింది, అది అగోచరము, అది నాకు అందదు. ఏమండి? అందదు. కానీ అందనంత ఎత్తుకు మనల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుని ప్రేమ, శిలువ రక్తము మనల్ని ఏం చేస్తూ ఉందని? ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉందంటే శుద్ధీకరిస్తూ ఉంది. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చూడమ్మా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. కొట్టు చప్పట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మీరేం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలట. అంటే దీని అర్థం ఏమిటి? ఏమండి? వాస్తవంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడా? ఏమండి? ఉన్నాడా? ఆయన మనిషి కాడు. కానీ దేవుని యొక్క రక్తము మనల్ని ఏం చేస్తూ ఉంది? ఏమండి? శుద్ధీకరించుట కొరకట. చక్కని మాట మనం చూస్తాం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో లేఖనాలు ఏమని తెలియచేస్తూ ఉన్నాయి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా. పదకొండు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. అందరూ తనను అంగీకరించెదరు. వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచుటకు, వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు
కారు. 14లో ఏమనుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటే మీ కొట్టు చేపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఆయన మన మధ్యలోనికి ఎలా వచ్చారు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. అయితే ఈరోజు ఆయన ఆత్మగా, ఏమండి, ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది. మనిషిగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన దేవుడు ఏమై ఉన్నాడని ఉంది? ఆత్మయై ఉన్నాడు. ఆ ఆత్మ మరలా మన మధ్యలోనికి శరీరాన్ని దాల్చి ఇక్కడికి వచ్చి, ఈ మనుషుడు మొట్టమొదటి నుంచి ఆది నుంచి మానవుడు పాపము చేత ఏం చేస్తూ ఉన్నారు? కప్పబడుతూ ఉన్నారు. పరిశుద్ధత అనేటువంటిది లేదు, శుద్ధీకరణ అనేటువంటిది లేదు. ఎందుకంటే మనము చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏమిటి? దేని కొరకు? మనుషుడు పాపం చేస్తే ఆ పాపమును పరిహరించుకోవటానికి 12:13లో మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు. ఎందుకంట? ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఆది నుంచి మనుషుడు పాపము చేసినప్పుడు ఎడ్ల రక్తము కోడెల రక్తము, ఏమండి, ఆవు దూడ బూడిద చల్లుటయో చేసిన పాపాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నారు? బలిపీఠమున కట్టి ఆ బలిపీఠం మీద బలి అర్పణ అర్పిస్తూ దానికి ఒక నియమాన్ని ఉంచారు. కానీ ఈరోజు దీక్ష తీసుకున్నటువంటి వారు దీక్ష నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమండి మాలేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు మాలేసుకొని మాల తీసిన తర్వాత 40 రోజులు ఆ తర్వాత త్రాగుతున్నారా లేదా? తిడుతున్నారా లేదా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారా లేదా? ఈ లోకంలో దీక్షలు ఉన్నాయి. కొన్నాళ్ళు క్రమపరచబడేదానికి దీక్ష, అది కొన్నాళ్ళు మాత్రమే. మరలా యథావిధి తదాప్రధ అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అవునా కాదా? అలాగనే చేసిన ప్రతి పాపమును బట్టి మనం వెళ్ళి నోరు లేని బలి పశువుని అర్పించి మరలా మనం దాన్ని చక్కగా వండుకొని తిని పండగ చేసుకొని ఏమండి సందడిగా వస్తూ ఉంటాం. దీనివల్ల మనిషి పాపము పరిహరించబడటలా, మానవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు మారట్లేదు. ఏమండి ఎవరికి ఉన్న సిద్ధాంతాన్ని వారే, ఎవరికి ఉన్న ఆచారాలను వాళ్ళే కొనసాగిస్తూ ఉన్నారు, కానీ విడిచిపెట్టడం లేదు, ఆశ్రయించుకోవటం లేదు. ఏమండి వాటికి దూరంగా బ్రతకటం లేదు. కారణం కొన్ని రోజులు మాత్రమే దీక్ష. మనం అర్పించిన బలులు అవి కప్పబడుతూ ఉన్నాయి. చిన్న పాపము కప్పబడుతూ ఉంది, కడగబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళటం లేదండి. కానీ 15వ వచనం 14లో ఏమనుంది? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కొట్టు గట్టి కొట్టు. ఇప్పుడు చాలామంది లక్షల మంది విశ్వాసులు యేసు రక్తం లేకుండానే బతికిపోతున్నారండి. యేసు రక్తంతో పని లేకుండానే విశ్వాసులని ఏమండి పిలవబడుతున్నారు. విశ్వాసి అన్నటువంటి పేరుకి అర్థం ఏమిటంటే ఏమని? నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించాలి, శుద్ధీకరించబడాలి యేసుక్రీస్తు రక్తము చేత. ఏమండి ఎప్పుడైతే శుద్ధీకరించబడినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉంటారో వారి అనుభవాలు ఏమండి ఆత్మీయంగా మలసబడతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎడ్ల రక్తమో కోడెల రక్తమో అవసరం లేదు, బలి అర్పించాల్సిన అవసరము
లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకే ఒక్కసారి ఆ కలువరి గిరిలో ఏమయ్యారండి? బలి అయ్యారు. కొట్టు చాపట్లుగా గట్టిగా. ఆయన చేసిన పుణ్యకార్యము మన జీవితాలను ఏం చేసిందండి? పునీతునిగా చేసింది. కాబట్టి యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు అక్కడ రాయబడింది. నా మాటలు కాదు, మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి ఏమండి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉందంట. అందుకే దేవునితో సంబంధాలు పెంచుకోవాలి మనం. ఏమండి అవగాహన లేకుండా ఆత్మీయతలో ఎదగలేం ప్రియులారా. దేన్ని గురించి కూడా మనకి ఏమండి ఆశీర్వాదంగా మనం ఉండలేకపోతూ ఉన్నాము అని అంటే మనము దేవునితో అంటుగట్టబడిన అనుభవంలో కడగబడినటువంటి అనుభవము ఉండాలి, శుద్ధీకరించబడిన అనుభవము ఉండాలి అనుక్షణం. ఎంతమంది నేను యేసు రక్తంలో కడగబడ్డాను అన్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలిసిన కొన్ని సహవాసాలు ఉన్నాయి. వాళ్ళు బాప్తిసం తీసుకోకుండానే బలను సమీపిస్తారు. ఏమండి కొంతమంది సంపూర్ణ సేవకుడిగా లేకుండానే బాప్తిసాలు కూడా ఇస్తారు. అంటే 24 గంటలు సేవ కొరకు సమర్పించుకున్న మాకు సమయం లేకుండా బ్రతుకుతుంటే, మరి ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉంటే ఉద్యోగానికని సమయాన్ని ఇస్తావా? ఫ్యామిలీకని సమయాన్ని ఇస్తావా? సేవకు సమయాన్ని ఇస్తావా? అది ప్రారంభంలో సంఘంలో ఒక ప్రోత్సాహంగా ఉండేదానికి ఉపయోగపడిద్ది. సంపూర్ణంగా యేసు రక్తంలో కడగబడకుండా ఆత్మలో నేను శుద్ధీకరించబడ్డాను అని చెప్పి నువ్వు బలను సమీపించకూడదు. సంపూర్ణ సేవలో లేకుండా బాప్తిసం ఇచ్చేదానికి అవకాశము లేదు. సంపూర్ణ సేవ చేసేటువంటి పౌలు గారే అంటారు, నాకు బాప్తిసాలు ఇచ్చేదానికి సమయం లేదంటాడు. ఏమండి నేను పలానా క్లోయ ఇంటి వారికి పలానా వాళ్ళకు నేను బాప్తిసం ఇచ్చాను, కానీ మరి ఇంకెవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఏమండి సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోయాడు. కొట్టు చాపట్లకి గట్టిగా కొట్టాలా.